హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగానంద క్వెస్ట్. నేను మీ యోగానంద్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు కువైట్లోని అతి పెద్ద పార్క్ అయిన అల్ షహీద్ పార్క్ని మీ అందరికీ నేను చూపించబోతున్నాను. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీళ్ళు ఎంత అందంగా అయితే ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా డిజైన్ చేశారో, అద్భుతంగా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పార్క్ అంతా కూడాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని క్వాలిటీ వీడియోలు చేయాలని మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాను ఫ్రెండ్స్. ఉదయం 5కే లేచి జాగింగ్ మరియు నా వర్కౌట్స్ కోసం ఈ పార్క్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా కువైట్ గవర్నమెంట్కి అలాగే కువైట్ మున్సిపాలిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే సిటీ సెంటర్లో మీరు చూస్తున్నారు, చుట్టూ ఆకాశ హర్మ్యాలు, అంటే కొన్ని లక్షల కోట్లు విలువ చేసే కమర్షియల్ స్థలాన్ని, 100 ఎకరాల స్థలాన్ని ఇక్కడ గవర్నమెంట్ ప్రజలు సేద తీరేందుకు ఇక్కడ పార్క్ నిర్మించాలన్న ఫస్ట్ ఆలోచన నిజంగా వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ జాగింగ్ కోసం ఒక ప్రత్యేక ట్రాక్ని అయితే వాళ్ళు నిర్మించారు ఫ్రెండ్స్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం జాగింగ్ చేసేటప్పుడు ఆ అనుభూతిని మనం పొందవచ్చు. మనం సిమెంట్ ట్రాక్ మీద జాగింగ్ చేసేదానికి అలాగే ఈ ట్రాక్ మీద జాగింగ్ చేసేదానికి చాలా తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎడారి దేశంలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఇంతటి పచ్చదనాన్ని, ఇంతటి హైజీన్ వాళ్ళు సంరక్షిస్తున్నారంటే చాలా గొప్ప అండి. ఈ పార్క్ ని నిర్వహించడం చాలా వ్యయంతో కూడుకున్న పని, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. అయినా కూడా ఇక్కడ గవర్నమెంట్ అందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించిందండి. ప్రవేశ రుసుము ₹1 కూడా ఏమీ కలెక్ట్ చేయరు ఫ్రెండ్స్. అయితే ఈ పార్క్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. మనము అవుట్ సైడ్ ఫుడ్ అయితే వాళ్ళు అలౌ చేయరండి. ఇక్కడ పార్క్ లోపలే కొన్ని రెస్టారెంట్స్, ఫైన్ డైనింగ్, అలాగే కియోస్క్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే మనం ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది ఫుడ్. అలాగే స్మోకింగ్ చేయకూడదండి, మనం ఉమ్మకూడదు. అలాగే మనం పెంపుడు జంతువులకు ఇక్కడ అనుమతి లేవండి. అలాగే మనం సైక్లింగ్ కూడా చేయకూడదు. ఇక్కడ వచ్చిన సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు ఎక్కడికక్కడ వాళ్ళు ట్యాప్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా ఫిల్టర్ వాటర్ అండి. మనం బటన్ ప్రెస్ చేస్తూనే వాటర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఆ కింద పడే వేస్ట్ వాటర్ కూడా బురద అవ్వకుండా ఆ డ్రైన్లో వెళ్ళే విధంగా వాళ్ళు డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ల్యాండ్స్కేపు చాలా అందంగా, యూనిక్గా, లేటెస్ట్గా, మరికొన్ని ల్యాండ్స్కేప్స్ అయితే కన్నా వాళ్ళ సంస్కృతి ఉట్టిపడే విధంగా దీన్ని అయితే రూపొందించారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదండి, చాలా విశాలంగా, ఎంత హైజీన్గా, ఎంత అందంగా అయితే వాళ్ళు తీర్చిదిద్దారో. ఈ పార్కు ఉదయం 5 నుండి రాత్రి 12 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చాలా నిఘా నేత్రాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడికక్కడ కెమెరాలు అయితే వాళ్ళు ఫిట్ చేసి ఉంటారు. వచ్చిన సందర్శకులు ఎక్కడ కూడా నిబంధనలు అతిక్రమించకుండా వాళ్ళు అన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మ్యాన్ పవర్ కూడా చాలామంది అయితే ఉంటారండి, అన్నీ గమనిస్తూనే ఉంటారు. అందువలన వీళ్ళు ఇంత హైజీన్గా, ఇంత నీట్గా వాళ్ళైతే మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఇక్కడ మధ్యలో మనకు నీటి కొలనులు కూడా ఏర్పాటు చేశారండి. ఈ లేక్స్లో మనం దిగకూడదండి, అవన్నీ ప్రొహిబిటెడ్. ఓన్లీ నేత్రానందం చూసి ఆనందించాలంటే. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఆశ అండి, నా భారతదేశంలో కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక 20-30 ఎకరాల స్థలంలో ఒక ఆహ్లాదకరమైన పార్కు, అంటే PPP విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇలాంటివి నిర్వహిస్తే చాలా హర్షించదగ్గ విషయం అండి. ఇది నా ఆలోచన మాత్రమే ఫ్రెండ్స్. ఉదయాన్నే రావడం వలన ఇంకా లైటింగ్స్ కూడా పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆఫ్ చేయలేదండి. లైటింగ్స్లో కూడా చాలా అద్భుతంగా ఉంది పార్క్ అంతా కూడాను. ఎంత విశాలంగా ఉందో చూడండి. రకరకాల మొక్కలు, రకరకాల చెట్లు, ప్రజలందరూ వాకింగ్ చేస్తూ ప్లెజెంట్ క్లైమేట్లో ఆహ్లాదకరంగా ఎక్కడికక్కడ కూర్చునే విధంగా విశాలంగా వాళ్ళు మరి కుర్చీలు కూడా అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ పార్కు 3 స్టేజ్లు అయితే ఉందండి. ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే వాళ్ళు ఓపెన్ చేశారు. ఫేజ్ 3 ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ ఐస్ స్కేటింగ్, రకరకాల ఇంకా రిక్రియేషన్స్ అలాంటివన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కనిపించింది ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండి. అక్కడ మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఫేజ్ 1 అయితే ఈ లోపల నుంచి వెళ్తే ఫేజ్ 1 అయితే మనకి ఎండ్ అయిపోతుంది. ఫేజ్ 2 మనకు అవతల
పైన అయితే రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. కింద నుంచి మనం వాళ్ళ అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళు దానికి వే ఏర్పాటు చేసి ఫేజ్ 2లోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. చూస్తున్నారు కదండి, ఈ పర్పుల్ కలర్ పూల మొక్కలన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. దానికి తోడు ఇక్కడ వింటర్ అయితే స్టార్ట్ అవుతూ ఉందండి. ఇలాంటి రకరకాల పూల మొక్కలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ వేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూర్చునేందుకు సందర్శకులు ఇక్కడ బల్లలు కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదండి, ఈ ల్యాండ్స్కేప్ ఈ చెట్టు కింద ఒక 3 లేయర్లుగా వాళ్ళు పెట్టి ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్లని వాళ్ళు ఎంత నీట్గా ఎంత అందంగా అయితే డిజైన్ చేశారో. మరి వీళ్ళు ఈ రోడ్డు కింద ఒక సబ్వేని తయారు చేసి ఈ సబ్వే గుండా మనం వెళ్తే కన్నా ఫేజ్ 2లోకి అయితే మనం ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. మనం ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతూనే మనకు వాళ్ళు చాలా అందంగా అయితే డిజైన్ చేశారండి. ఒక గోడకు అన్ని చేపలన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి పైనుంచి వాటర్ పడే విధంగా చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం వెళ్తే అండి ఫేజ్ 2లోకి వెళ్ళిపోతాము. మినియేచర్ ఆఫ్ కువైట్ అండి. ఇక్కడైతే కువైట్లో మెయిన్ అంటే ఫేమస్ ప్లేసులు, ఫేమస్ బిల్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్నవిగా తయారు చేసి ఇక్కడైతే ప్రదర్శన పెట్టారండి. ముందుగా మనం చూస్తున్నదైతే హమ్రా టవర్ అండి. ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ కువైట్ అండి. సెకండ్ది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్. ఇక్కడ కువైట్లో ట్యాంక్స్ అన్ని, వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఇదే షేప్లో ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం చూస్తున్నది ఐకానిక్ టవర్స్ అండి కువైట్లో. ఇవి చాలా కాలం నుంచి అయితే ఉన్నాయి కువైట్ టవర్స్. ఇంకొకటి వచ్చేసి లిబరేషన్ టవర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఓన్లీ షేకుల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ అండి. ఇది కువైట్లో అతి పెద్దదైన మసీదు ఫ్రెండ్స్. ఇది కువైట్ గవర్నమెంట్కి సంబంధించిన పార్లమెంట్ బిల్డింగ్ అండి. అలాగే ఇక్కడ పాతకాలం నాటి పడవలు ఏ విధంగా ఉండేటివి అలాంటివి ఒక చిన్న నీటి కొలనులో పెట్టి వాళ్ళు ప్రదర్శనకి అయితే పెట్టారు ఫ్రెండ్స్. మనం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోకుండా ఇక్కడ మనం గోళీలు ఆడిన ఆట కూడా వాళ్ళు ఇక్కడ ఆ విధంగా ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉందండి. ఇకపోతే మనకు ఇక్కడ ఓల్డ్ కువైట్ అంటే పాత కువైట్ ఏ విధంగా ఉండేదో కూడా మనకు కళ్ళకు కట్టినట్టు వాళ్ళ కట్టడాలు, వాళ్ళ డోర్సు, వాళ్ళ కట్టిన విధానము ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే వాళ్ళ ప్రదర్శనకు అయితే వాళ్ళైతే లోపల ఈ పార్క్ లోపలైతే వాళ్ళు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని చిన్న చిన్న మినియేచర్స్గా అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కట్టడాలు పురాతన కాలంలో ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉండేటివి ఇండ్లు ఇవన్నీ చూస్తూనే ఒక 70s 80s కిడ్స్కి అయితే కన్నా ఫ్రెండ్స్ చాలా గుర్తుకొస్తాయి. అంటే ఒక ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఉండేదో, ఒక పెద్దడి ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన అనుభూతి అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి లోపలికి వస్తూనే నాకు కూడా సేమ్ అలాంటి అనుభూతే కలిగింది. ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ కట్టడాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మినియేచర్స్ అంటే ఒక పురాతన కాలంలో ఒక 40-50 ఇయర్స్ ముందు ఏ విధంగా ఉండేటివి బిల్డింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ తయారు చేసి పెట్టడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా ఫేజ్ 2 ఫ్రెండ్స్. ఫేజ్ 2 కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి వాళ్ళు. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి దాని కింద ఒక కొలను వెళ్ళే విధంగా ఏర్పాటు చేసి దాంట్లో వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ డిఫరెంట్ వాటర్ ఫౌంటైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం చేశారు. చూశారు కదండి, ఇక్కడ వాటరు ఒక ఫోమ్ టైప్లో క్రియేట్ అయ్యే విధంగా వాళ్ళు ఫౌంటైన్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను ఎన్నో ఆలోచనలు కష్టాలతో కూడుకుని ఉంటాయండి. అయితే మనం ఇలాంటి స్థలాలను మనం సందర్శించినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి మనం ఆనందించి జీవితాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళొచ్చండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డిఫరెంట్ ఫౌంటైన్ అయితే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే ఆ నీటి ఒత్తిడికి ఆ రాళ్ళు అంత పైకి లేచాయా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా ది ఫౌంటైన్ వాళ్ళు డిజైన్ చేయడం అద్భుతంగా ఉందండి.
ఈ పార్కుకు నేను నా స్నేహితుడితో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఈ ఓపెన్ ఎయిర్ మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్ను వీక్షకులందరూ కూడా కూర్చొని వీక్షించేందుకు ఒక 3 లెవెల్స్లో వాళ్ళు మొత్తం మార్బుల్తో అయితే మొత్తం వాళ్ళకి బల్లలైతే విశాలంగా అయితే ఏర్పాటు చేశారండి. ఈ విశాలమైన పచ్చటి ల్యాండ్స్కేప్ని దాటుకొని వెళ్తూనే మనకు ఫేజ్ 2 అనేది ఎండ్ అయిపోతుందండి. ఫేజ్ 3 అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ మనకు మోర్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. మేబీ వెరీ సూన్ దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఫేజ్ 2 అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదండి, మనకు బస్సులు అవన్నీ కూడా మనకి ఇక్కడ మనం చూడగలము. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గదిని వాళ్ళు ఒక జాలీ టైప్లో దాన్ని డిజైన్ చేసి, ఆ జాలీ లోపల ఈ రాళ్ళన్నీ కూడా లేయర్స్గా దాన్ని అరేంజ్ చేసి ఒక గదిని అయితే వీళ్ళు తయారు చేసాం జరిగింది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉందండి. దీని లోపల కూడా నేను వెళ్ళాను. ఇక్కడ పైన గార్డెన్లో నుంచి ఒక వాటర్ ఫాల్ పడే విధంగా దీన్ని డిజైన్ చేశారండి. మనం చూస్తున్నట్టయితే పైన గార్డెన్ కింద 2 లేయర్స్లో బేస్మెంట్ 1 బేస్మెంట్ 2లో పార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ కూడా ఫ్రీ పార్కింగ్ అండి. ₹1 కూడా వాళ్ళు డబ్బు వసూలు చేయరండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోలకు మరింత ఉత్సాహంతో వెళ్లేందుకు మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఉంటాను, మీ యోగానంద్. అందరికీ బాయ్.